నమస్తే. నిన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరుద్యోగులకి బాసడగా ఉన్నాను, నిరుద్యోగులకి నేను తోడుంటా, నిరుద్యోగులకు నేను ఒక అన్నగా నిలబడతా అంటూ నిన్న అమరుల స్తూపం దగ్గరికి వచ్చి, అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి చాలామంది నిరుద్యోగులని అక్కడికి రప్పించుకొని ఒక 15-16 నిమిషాలు ఆయన మాట్లాడినటువంటి మాటలు. సో ఒక పక్కన ఉద్యోగాలు రాక రోడ్డెక్కుతున్నటువంటి నిరుద్యోగుల గోస ఓ దిక్కైతే, మంత్రి పదవి రాకుండా ఉన్నాడన్నటువంటి, మంత్రి పదవి ఇవ్వకుండా రేవంత్ రెడ్డి అడ్డుపడతా ఉన్నాడన్నటువంటి ఆకాంక్ష మరొకరిది. ఇద్దరిది ఒకటే. ఒకరేమో ఉద్యోగాల కోసం రోడ్డెక్కితే నిరుద్యోగులు, ఇంకోరేమో మంత్రి పదవి రాకుండా కట్టడి చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఆయనేమో మంత్రి పదవి కావాలంటూ ఆయన రోడ్డెక్కినటువంటి ఒక నిరుద్యోగి. ఆయన కూడా ఒక నిరుద్యోగే, మంత్రి పదవి కోసం రోడ్డెక్కినటువంటి నిరుద్యోగి. చాలా కామెంట్లు చేసిండు. సో నిరుద్యోగుల అంశంలో ఎవరు ముందుకు వచ్చినా కానీ ఖచ్చితంగా స్వాగతించాల్సిందే, ఏ పార్టీ అయినప్పటికీ కూడా. కానీ ప్రతిసారి నిరుద్యోగులను మోసం చేస్తాం, ప్రతిసారి నిరుద్యోగులని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తామని చెప్పడం చాలా హాస్యాస్పదం, చాలా సిగ్గుచేటైనటువంటి అంశం. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈరోజు తెలంగాణలో అధికారంలో రావడానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించడంలో విద్యార్థులు, నిరుద్యోగుల యొక్క పాత్ర చాలా కీలకం. దాంట్లో ఎలాంటి అతిశయోక్తి అవసరం లేదు. అది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి మాటే. సో నిరుద్యోగుల వల్ల ప్రభుత్వం ఏర్పడింది అనేది. సో అందరి వాటా అయిపోయింది. రేవంత్ రెడ్డి వాటా అయిపోయింది, లైబ్రరీ చుట్టూ తిరగడం. రాహుల్ గాంధీ వాటా అయిపోయింది, అలాగే ప్రియాంక గాంధీ వాటా అయిపోయింది. మరో పక్కన చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల యొక్క వాటా అయిపోయింది. బాల్మూరు వెంకటి వాటా అయిపోయింది, రియాజ్ వాటా అయిపోయింది, దయాకర్ వాటా అయిపోయింది. సో ఇట్లా అందరి వాటాలు అయిపోయినాయి. నిరుద్యోగుల కోసం మేమే ఉన్నాం, నిరుద్యోగుల కోసం మేమే భరోసా ఇస్తున్నామని చెప్పి వాళ్ళ వాటా అయిపోయింది. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, కానీ వీళ్ళు మాత్రం నడి రోడ్డు మీద ఉన్నారు. ఇప్పుడు మరొకరికి సంబంధించిన వాటా ఏంటో తేల్చాలంటూ మరొకసారి రోడ్డు మీదకి ఎక్కినటువంటి నిరుద్యోగి రాజగోపాల్ రెడ్డి. సో ఇప్పుడే సడన్గా రాజగోపాల్ రెడ్డికి ఎందుకు అంత ప్రేమ పుట్టుకొచ్చింది? రాజగోపాల్ రెడ్డి వాళ్ళు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక 5-6 నెలల కానించే నిరుద్యోగులంతా కూడా రోడ్డు మీదకి ఎక్కింది. నోటిఫికేషన్స్ ఏమైనాయి, 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంది అని చెప్పేసి మొన్నటి వరకు కూడా దీక్షలు, ధర్నాలు, అరెస్టులు, ఆగవాగం చందనంగా మారిపోయింది. ఎప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి ఆ ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే, ఈరోజు సడన్గా నిరుద్యోగుల పైన ప్రేమ పుట్టుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది? ఎస్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మంత్రి పదవి రాలేదు అని. మంత్రి పదవి రాకపోవడంతో ఓ కొత్త కథకి ఆయన తెరదీసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నిరుద్యోగులు, ఇక్కడ పక్కన ఉన్నటువంటి నిరుద్యోగులు 100% మీకంటే మేధావులు, 100% మీకంటే మేధావులు వీళ్ళంతా. సో ఎవరు వచ్చినా కానీ స్వాగతిస్తారు, ఎవరు సమస్యలు పరిష్కరిస్తామన్నా కానీ వాళ్ళకు రెడ్ కార్పెట్ వేస్తారు. సో మీ పైన ఏదో ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఆహ్వానించవచ్చు, తప్పేం కాదు. సో వాళ్ళు చేసేటువంటి ఉద్యమానికి పైన నీళ్లు చల్లేందుకు వచ్చినవా, లేకపోయినట్లయితే ఉంటే మీ ఉద్యమం సరైందని చెప్పేదానికి వచ్చినవా, దేనికోసం వచ్చినావు? నాది నేను మాటిస్తున్నా ఒక అన్నగా అని చెప్పేసి అంటావు నువ్వు. ఎస్, నేను నిజంగా కూడా రియల్ హీరోగా గుర్తించాలంటే నీ మాట పైన నువ్వు కట్టుబడి ఉండాలని చెప్పేసి, ఉన్నావు అని చెప్పేసి నిరూపించుకోవడానికి ఒక సరైనటువంటి వేదిక ఇది. మీరు రాజీనామా చేసి మునుగోడు అసెంబ్లీకి మొన్న గతంలో కూడా ఒకసారి రాజీనామా చేసి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేశారు కదా. నెక్స్ట్ ఇప్పుడు నిరుద్యోగుల కోసం ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కావట్లేదు, చేత కావట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వంలో నేను భాగస్వామిగా ఉన్నందుకు నేను కొంత ఇబ్బంది పడుతున్నా, నాకు ఈ ప్రభుత్వంతో పని లేదు, నాకు నిరుద్యోగుల యొక్క జీవితాలే ముఖ్యమని చెప్పేసి మీరు బయటికి వెళ్ళి, అప్పుడు నిరుద్యోగులు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి దరిదాపుగా 20 నుంచి 30 లక్షల మంది ఉన్నటువంటి నిరుద్యోగులు నీకు సెల్యూట్ చేస్తారు. మునుగోడు ఎన్నికల్లో మళ్ళీ కనుక మీరు నిలబడ్డట్లయితే వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తారు, అప్పుడు నమ్ముతారు. తప్పించి ఇలా గోడ మీది పిల్లిలాగా ఓ మంత్రి పదవి రాలేదన్నటువంటి ఒక అక్కస్తో మాట్లాడితే ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో ఉండరు. చదువుకున్నటువంటి నిరుద్యోగులు వాళ్ళు, చదువు రానటువంటి నిరుద్యోగులు కాదు వాళ్ళు. కాబట్టి వాళ్ళని
అడ్డం పెట్టుకుని ఏదో రాజకీయాలు చేయాలని చెప్పేసి అనడం సబాబైనటువంటి విషయం కాదు. ఇప్పుడు అందరూ కూడా నిరుద్యోగులు కావచ్చు, సెంట్రల్ లైబ్రరీలో చదువుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఎవరైనా మీ మాటలు చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా అదే అర్థమవుతూ ఉంటుంది. దయచేసి నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడడం అది ప్రభుత్వాన్ని వ్యతిరేకించినట్టుగా కనబడ్డదా, ప్రభుత్వాన్ని సేవ్ చేసినట్టుగా కనబడ్డదా? రెండు అంశాలు నీకు చెప్పగలను. దాంట్లో 16 నిమిషాల వీడియోలో ఎక్కడ కూడా నేను మాట ఇస్తున్నానని చెప్పేసి చెప్పిండు, నేను అడుగుతానని చెప్పేసి అన్నాడు. ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి ఏదో హెచ్చరించేటువంటి ప్రయత్నం చేసిన తప్పించి మీరు రాండి అందరం కలిసి ప్రగతి భవన్ ముట్టడి చేస్తాం, రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడి చేద్దాం అన్నటువంటి విషయం చెప్పిండా? లేకపోతుంటే మీకోసం నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి ఏమన్నా హామీ ఇచ్చిండా? ఏమని ఇచ్చిండా? ఏమైనా భరోసా ఇచ్చిండా? మీ అన్నగా నేను మాటిస్తున్నా. చాలా ఇచ్చింది సార్. మీ అన్నలుగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి చాలామంది నాయకులు ఈ దిల్సుఖ్ నగరు, ఇక్కడ పోతే ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఇన్స్టిట్యూట్ సెంట్రల్ లైబ్రరీ ఇటువంటి దగ్గరికి అంతా వెళ్ళి నేను అన్నను, మీకు పెద్ద అన్నను, బడే భాయ్ అని చెప్పి చెప్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఇలా మంచి మంచి పదవులలో కూర్చొని ఇలా వాళ్ళని ఆగం చేసినటువంటి వాళ్ళే. బడే బాయిలే ఆగం చేసిండు, చోట బాయిలెంత కదా. సో రాజగోపాల్ రెడ్డి రెండు విషయాలు మీకు చెప్పదలుచుకున్నా. ఒక్కసారి వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం, దాని తర్వాత నేను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా. చాలా మంది రాలేకపోయిండ్రు, అయినా పర్వాలేదు, మీరు రావాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాపాలన, ప్రజల ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక ఏమని చెప్పిండు? మీరు బయటికి రానక్కర్లేదు, ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు ఏమని చెప్తా ఉన్నాడు? మీరు ఉద్యమాలు చేయకూరి బయటికి రాకూడదని చెప్పేసి చెప్పేదానికి వచ్చిందా? మరి అట్లాంటప్పుడు మీరు వీళ్ళకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నంగా మీరు చేయాల్సింది. ఎస్ రాండి, మీరు నేనున్నాను ముంగట, నేను నడుస్తానని చెప్పేసి చెప్పాలి కదా ఈయన. మరి అది చెప్పకుండా మీరు రాకండి, ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వం కాదు, ఇది పోలీసుల రాజ్యం నడుస్తూ ఉన్నది. ఎక్కడికక్కడ బంధిస్తూ ఉన్నారు, అరెస్ట్ చేస్తూ ఉన్నారు, అక్రమమైనటువంటి కేసులు పెడతా ఉన్నారు. ఇక్కడ మీ పక్కన ఉన్నటువంటి ఈ ఆస్మాకి మొన్న అరెస్ట్ చేసి అక్రమంగా 3-4 కేసులు పెట్టిండు, అక్రమంగా 3-4 కేసులు పెట్టిండు. ఆ ప్రభుత్వం నడుస్తుంది రాయన, ఇది రేవంత్ పాలన, ఇది రాక్షస పాలన అయిపోయింది, ఇది ఆగభాగం అయిపోతుందని చెప్పేసి వాళ్ళు రోడ్డు ఎక్కితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మెల్లగా చిన్నగా ఎవరిని కూడా కంట చేయొద్దు కదా. కాబట్టి మళ్ళీ ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాని తర్వాత ఇగో జాతీయ పార్టీ మీ సమస్యలు వింటేందుకు నేనే మీ దగ్గరకు వస్తా. అవసరమైతే సిటీ సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లికి వస్తా, అవసరమైతే అశోక్ నగర్ చివరస్తకు వస్తా, అవసరమైతే దిల్సుఖ్నగర్కి వస్తా. ఇక్కడ నిరసనలు, నిర్బంధాలు, ధర్నాలు అవసరం లేదు మనకు. నిరసనలు, ధర్నాలు ఏం అవసరం లేదు. నిరుద్యోగులను ఒక్కసారి చూడండి. ఇక నిరసనలు చేసి ధర్నాలు చేస్తేనే ఇచ్చినటువంటి గతి లేదు ఉద్యోగాలు. అట్లాంటిది నిరసన చేయకుండా ఇలా ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు కనబడతా ఉన్నదా? ఆయన మాట్లాడినటువంటి మాటలు మీరు అర్థం చేసుకొని దయచేసి కామెంట్ కూడా పెట్టండి, దయచేసి కామెంట్ పెట్టండి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన మంత్రి పదవి కోసం ఆయన రోడ్డు ఎక్కిండా, నిజంగా రోడ్డులో పడ్డటువంటి నిరుద్యోగుల జీవితాల కోసం ఆయన రోడ్డు ఎక్కిండా? సో మీరే ఒకసారి కామెంట్ పెట్టండి. ఆయన మీకు నిరుద్యోగులకు భరోసా ఇచ్చేటువంటి భరోసా ఇస్తాడన్నటువంటి నమ్మకం ఉందా? చాలామందిని చూసిండ్రు మీరు, మాకంటే ఎక్కువ మీరే చూసిండ్రు. సెంట్రల్ లైబ్రరీలో చదువుకున్నటువంటి విద్యార్థులు, అశోక్ నగర్లో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఎందుకు చూసిండ్రంటే కాంగ్రెస్ వాళ్ళు ఆడికి పోయి ఎన్ని రకాలైనటువంటి మాయమాటలు చెప్పినా వాళ్ళకే ఎరక. నేను మరోసారి కూడా రిపీట్ చేస్తున్నాను, రాజగోపాల్ రెడ్డి గారు, మీరు నిజంగా కూడా నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయాలనుకుంటే రాజీనామా చేసి మీరు నిజంగా నికార్స్ అయినటువంటి ఒక నేతను, నికార్స్ అయినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి ఆ వ్యక్తిని అని చెప్పేసి నిరూపించుకోవాలంటే మీరు ఒకసారి మునుగోడుకి రాజీనామా చేసి వాళ్ళ తరపున పోరాటం చేసి ఆ ఉద్యోగాలు కొత్త నోటిఫికేషన్ వచ్చేంత వరకు మీరు పోటీ చేయకుండా ఉంటే మిమ్మల్ని నిరుద్యోగులు నెత్తిన పెట్టుకుంటారు. సో మిమ్మల్ని నమ్ముతారు. కానీ ఎక్కడ పచ్చగున్న కాడ పోయి తినడం, వెచ్చగున్న కాడ పోయి పడుకుంటామంటే ఎవరు కూడా, ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగుల వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది. ఉద్యోగాల కోసం వాళ్ళు రేపో మాపో వాళ్ళు రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఉద్యోగాలు ఇవ్వట్లేదని చెప్పేసి నిరాహార దీక్షలకు సిద్ధమవుతున్నటువంటి తరుణం ఆసన్నమవుతా ఉన్నది. కాబట్టి మరి వాళ్ళపైన ఈ విధంగా అణచేసేటువంటి ప్రయత్నం కోసం వచ్చినవా,
లేకపోతే రేవంత్ రెడ్డికి హెచ్చరించడానికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి హెచ్చరించడానికి వచ్చినావో ఒక్కసారి అర్థం చేసుకోర్రి. మీ అన్నను అని చెప్పేసి అంటాడు. మీ అన్నను నేను నన్ను నమ్ముర్రి, నేనున్నా అని చెప్పేసి మీకు అంటా ఉన్నావు. సో కానీ ఎట్లా నమ్మాలి? నమ్మేదానికి వీల్లేదా? ఎందుకంటే చాలాసార్లు మీరు మోసం చేసినటువంటి పరిస్థితిలో ఉన్నారు కదా. ఇగో మీ ముందు నాకు చెప్పి మీ ఆకాంక్షల కోసం యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా, మీ వెనకాల ఉంటా, మీ ముందుంటా అని చెప్పి మీకు ఒక మాట ఇస్తందుకు ఒక అన్నగా మీ అందరికి ఒక కుటుంబ సభ్యులాగా నిరుద్యోగ యువకులందరికీ కూడా ఒక అన్నగా నేను మాట ఇస్తున్నా. మీకు ఆలస్యమైన మాట వాస్తవం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు. చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. కథ అయిపోయింది. ఇప్పుడు నిరుద్యోగులరా ఈ మాటతో మీకు అర్థమైపోయింది కదా. ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది, అందుకే ఉద్యోగాలు ఇవ్వట్లేదు అనేది ఆయన వచ్చి మేముగానే చెప్పిండు. ఇక ఇంతకంటే ఇంకేం నమ్ముతాం ఇక మనం. సో మీరే చాలా పీజీలు చేసినటువంటి వాళ్ళు, పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు, డబుల్ పీజీలు చేసినటువంటి వాళ్ళు, డిగ్రీ ఉత్తీర్ణత అయినటువంటి వాళ్ళు, మనం రాసిన గ్రూప్ 1 పరీక్షలు రాసినటువంటి వాళ్ళు, చాలా తెలివి కలనటువంటి వాళ్ళే ఈ మాటల వెనుక ఆంతర్యం అర్థం ఏంటిది అనేది ఒక్కోసారి మీరు ఆలోచిస్తే బాగుంటుంది. సో మీ ఆలోచనని కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇంకా బాగుంటుంది. సో ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజంగా నిరుద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులను గ్రహించి ఆయన రోడ్డుపైకి ఎక్కిందని చెప్పేసి అనుకుంటా ఉన్నారా, లేకపోతే ఆయనకు మంత్రి పదవి రాలేదు అన్నటువంటి అక్కసుతోటి ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడిందా, ప్రభుత్వాన్ని సేవ్ చేయడం కోసం ఆయన వచ్చి మళ్ళీ బయటకు వచ్చి వ్యాఖ్యలు చేసింది అనేది మీరు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే నిన్న ఆయన 16 నిమిషాల పాటు మాట్లాడితే నేనేమో నిరుద్యోగుల కోసం ఉన్నాను, నేను అవసరమైతే రాజీనామా చేస్తాడు కావచ్చు అని చెప్పేసి అంటాడు కావచ్చు అని నేను అనుకున్నా. కానీ ఆ విధమైనటువంటిది కాదు. ఆ ఎమ్మెల్యే పదవి అట్లనే ఉండి నేను పెద్దన్నగా పోరాటం చేస్తామని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. దయచేసి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.